హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనకి నాగోల్ మెట్రోకి అతి దగ్గరలో, చాలా దగ్గరలో, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి నాగోల్ మెట్రోకి. అండ్ అలాగే మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మనకి ప్రాపర్టీ వచ్చేసరికి. మనకి ఇందులో బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ లుక్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ అలాగే చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. మనకి గ్రాసరీస్కి కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి అయితే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనకి బస్ స్టాప్కి, మెట్రోకి రెండింటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఫ్లాట్స్ అయితే రీజనబుల్ బడ్జెట్కి అయితే సేల్కి రావడం జరిగింది. సో ఎవరైతే మంచి రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మీకు కార్ పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి పార్కింగ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే మీకు కవర్ చేస్తాను చూడండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ని అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్. ఫ్లోర్కి వచ్చేసరికి మనకి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకోటి మనకి వెస్ట్ ఫేసింగ్. సో ఫ్లోర్కి 2 ఫ్లాట్సే కాబట్టి మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా అయితే ఉండదు. చాలా తక్కువ టైంలోనే మనకి 4 ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. మనకి ఇప్పుడు ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏమాత్రం 3 BHK ఫ్లాట్ తీసుకోవాలి బ్రాండ్ న్యూ, అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో అన్న థాట్లో ఉంటే మాత్రం ఇమీడియట్గా సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువ కాలం అయితే మనకి మార్కెట్లో ఉండవు, త్వరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి. ఇప్పుడు మీకు టోటల్ లివింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి టోటల్ హాల్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అండ్ దానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి పూజా గదికి సపరేట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లివింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్, మధ్యలో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ రెండిట్లో కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్, వాష్ ఏరియా అండ్ అలాగే మనకి బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం కిచెన్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మనకి వాస్తు ప్రకారం ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి కిచెన్ కూడా స్పేషియస్గానే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వన్స్ వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కిచెన్ యొక్క లుక్ వచ్చేసి. అండ్ కిచెన్లో కూడా మనకి వెంటిలేషన్కి ఈ విధంగా రైట్ సైడ్ ఆపోజిట్లో ఇక్కడ విండో అయితే కూడా ప్రొవైడ్ చేశారు. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా చాలా తక్కువ ప్రైస్లో కనుక మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు కిచెన్ కవర్ చేసాం కదా. కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి కిచెన్కి అటాచ్డ్గా ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేస్తే మనకి వాష్ ఏరియా. మనకి కిచెన్ అండ్ వాష్ ఏరియా నుంచి బయటికి రాగానే కిచెన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అంటే మనకి ఫ్లాట్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి బెడ్రూమ్ వచ్చేసరికి ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ అలాగే మనకి హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ విండోస్ని అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది, వెంటిలేషన్ బాగుండేలాగా. ప్రాపర్టీ వచ్చేసరికి మనకి అపార్ట్మెంట్ ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు 80% దాకా మనకి ఫండింగ్ అయితే వస్తుంది, మీన్స్ లోన్ అయితే వస్తుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఇందాక మీకు డైనింగ్ ఏరియా కవర్ చేసాం కదా, ఆ డైనింగ్ ఏరియా కార్నర్లో వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ సపరేట్గా మనకి పూజా గదికి అయితే ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి పూజా గది కోసం ఇచ్చిన సపరేట్ ప్రొవిజన్. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గానే మనకి ఆపోజిట్లో వచ్చేసరికి బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాల్కనీ కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వాష్ ఏరియా అండ్ అలాగే బాల్కనీ రెండు కూడా అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 10 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. సో మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి ఉండే బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్, సీసీటీవీ, స్పేషియస్ కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్,
బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అన్నీ కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు హాల్కి లెఫ్ట్ సైడ్ పార్ట్ కవర్ చేశాం కదా, మనకి హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ అండ్ అలాగే కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా డైనింగ్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా మీకైతే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. వీడియో ఇప్పటి వరకు లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ రీజనబుల్ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ థర్డ్ బెడ్రూమ్ ముందు వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో అయితే ఉంటుంది. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి హాల్ కూడా అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1550 ఎస్ఎఫ్టీ. మనకి థర్డ్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ స్పేషియస్ 3 BHK ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసిన ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్. ఇదే అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1550 ఎస్ఎఫ్టీ, అంటే 1550 ఎస్ఎఫ్టీ. ఈస్ట్ అండ్ వెస్ట్ బోత్ కూడా మనకి 1550 ఎస్ఎఫ్టీ. అండ్ అలాగే యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 48 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 48 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకి ఆల్ ఫ్లోర్స్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ 2 ఫ్లాట్స్. టోటల్ మనకి అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి ఉండే బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్, సీసీటీవీ, స్పేషియస్ కార్ పార్కింగ్ అండ్ అలాగే పవర్ బ్యాకప్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ప్రాపర్టీ మీద లోన్ వచ్చేసి ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. ఇక లొకేషన్ విషయానికి వస్తే మంచి ప్రైమ్ లొకేషన్. నాగోల్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్డుకి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్డుకి మెట్రోకి రెండింటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మనకి మీకు ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. బస్ స్టాప్కైనా కానీ మెట్రోకైనా కానీ చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, గ్రాసరీస్ అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. మనకి రెంట్ వచ్చేసి 25 నుంచి 30K దాకా అయితే వస్తుంది రెంట్ వచ్చేసి. మనకి ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎస్ఎఫ్టీ 6500 అయితే కోట్ చేస్తున్నారు. అంటే మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 6500 చెప్తున్నారు. నెగోషియబుల్ స్లైడ్గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి. ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని మనకి 6500 పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఏవైనా కానీ ఎస్ఎఫ్టీ 7500 అయితే కోట్ చేస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో. సో మీరు ఆ విధంగా కంపేర్ చేసుకున్నా కానీ రీజనబుల్ ప్రైస్కి కోట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కానీ డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ సర్చ్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.